అందరికీ నమస్కారమండి. ఈరోజు టాపిక్గా స్త్రీ శక్తి పథకం గురించి అంటే ఫ్రీ బస్ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. స్త్రీ శక్తి పథకం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శుక్రవారం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఇది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే రాష్ట్ర వ్యాప్త చొరవ. అమరావతిలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్డీఏలోని కీలక మిత్రులు మరియు నాయకులు హాజరయ్యారు. రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా మహిళల రాకపోకలు, విద్య, ఉపాధి మరియు ఆరోగ్య సంరక్షణను పెంచడం ఈ చొరవ లక్ష్యం. స్త్రీశక్తి పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులు ప్రయాణించేటప్పుడు టికెట్ కొనవలసిన అవసరం లేదు. బదులుగా బస్సు కండక్టర్ చెల్లుబాటు అయ్యే ఫోటో ఆధారిత గుర్తింపు రుజువును ధృవీకరించిన తర్వాత జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు. స్త్రీశక్తి పథకంలో ఎవరికి జీరో టికెట్ ఉంటుంది అంటే, స్త్రీశక్తి పథకంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దూరమైనా, ఎన్ని ట్రిప్లు అయినా బాలికలు, స్త్రీలు, ట్రాన్స్జెండర్లు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకునే మహిళలు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నట్టుగా ఫోటో మరియు అడ్రస్సు ఉన్న ఐడీని చూపించవలను. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్లు ఇచ్చిన ఐడీ కార్డులు, దివ్యాంగులు కార్డ్, సీనియర్ సిటిజన్ కార్డ్, అలాగే కార్పొరేషన్ కార్డులు ప్రయాణం చేసే సమయంలో మహిళలు ఖచ్చితంగా ఐడీ కార్డులు చూపించవలను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి మంచి కంటెంట్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్, మీ విలేజ్ గ్రూపుల్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. గుర్తింపు కార్డులపై ఇక జిరాక్స్ కాపీకు అనుమతి. స్త్రీశక్తి పథకం వినియోగించుకోవాలంటే మహిళలు ఒరిజినల్ కార్డులే అనుమతిస్తామంది. దీనిపై అవగాహన లేని కొందరు మహిళలు గుర్తింపు కార్డు లేకుండానే బస్సులు ఎక్కారు. వారు టికెట్లు తీసుకోవాలని కండక్టర్లు చెప్పడంతో కొన్ని చోట్ల కండక్టర్లకు, ప్రయాణికులకు మధ్య చిన్నపాటి వాగ్వాదాలు జరిగాయి. మరికొందరు ప్రయాణికులు ఆధార్ కార్డులు మొబైల్లో చూపించగా కండక్టర్లు అంగీకరించలేదు. ఒరిజినల్ ముద్రిత కార్డు ఉండాల్సిందేనని చెప్పారు. దీనిపై ప్రయాణికుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో ఆధార్ జిరాక్స్ కాపీ చూపించినా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని శనివారం రాత్రి ఆదేశాలిచ్చింది. మొబైల్లో ఆధార్ సాఫ్ట్ కాపీని అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఏ బస్సుల్లో ఫ్రీగా వెళ్లవచ్చు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ మరియు ఎక్స్ప్రెస్ సర్వీసుల యొక్క 5 విభాగాలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఫ్రీగా వెళ్లడానికి ఏ బస్సులకు వర్తించదు. నాన్ స్టాప్, ఇంటర్స్టేట్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్స్, ఏసీ, స్టార్ట్లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలెక్స్ మరియు సప్తగిరి ఎక్స్ప్రెస్ వంటి బస్సు సర్వీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణానికి అర్హత పొందవు. ఏ నాన్ స్టాప్ సర్వీసులలో ఎలాంటి ఉచితమూ లేదు. పూర్తి టికెట్టు కొనుక్కోవలను. ఇంటర్స్టేట్ అనగా విజయవాడ, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, విజయవాడ, కోదాడ, విజయవాడ, భద్రాచలం. ఇలా స్టేట్ బార్డర్ దాటి వెళ్లే సర్వీసులకు ఎలాంటి ఉచితమూ లేదు. పూర్తి టికెట్టు కొనుక్కోవలను. ఘాట్ సర్వీసుల్లో సీటింగ్తో ఉచిత ప్రయాణానికి అనుమతి. రాష్ట్రంలో వివిధ ఘాట్ రోడ్లలో తిరిగే బస్సుల్లో తొలుత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించలేదు. అయితే సీఎం ఆదేశాలతో ఘాట్ సర్వీసుల్లోనూ అమలు చేస్తున్నారు. ఘాట్ రోడ్లలో తిరిగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం ఉన్న మేరకు మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతించారు. తిరుమల ఘాట్లో తిరిగే సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మాత్రం స్త్రీశక్తి పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ద్వారా అన్ని మహిళా కండక్టర్లకు బాడీవోర్న్ కెమెరాలను సరఫరా చేయడం ద్వారా మహిళా ప్రయాణికుల భద్రతను కూడా నిర్ధారిస్తుంది మరియు బస్సుల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తారు.